దేవుడి గుడికి మాన్యం పేరుతో ఇచ్చినటువంటి భూముల నుంచి వచ్చే సంపాదనతో గుడి నిర్వహణ చేయాలి. కానీ ఆ మాన్యం కింద తీసుకున్నటువంటి గుడిని భూముల్ని కౌలుకి తీసుకొని డబ్బులు ఎగ్గొట్టేవాళ్ళు. ఆ పాపాత్ములు. వాళ్ళకి నిజంగా డబ్బులు రాకపోతే చెప్పినా ఒక అర్థం ఉంటది. కానీ ఎగ్గొట్టే పాపాత్ములున్నారు. హిందువులే దాన్ని దోచుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే సమయంలో కొన్ని కొన్ని చోట్లన ఆ స్థలాల్ని జాగ్రత్తగా ఇచ్చి పడేస్తోంది ప్రభుత్వం. లేటెస్ట్‌గా అట్లాంటిదే కాకినాడ జిల్లా సర్పవరంలోని శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయానికి చెందిన 16.55 ఎకరాల భూమిని ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం క్రికెట్ స్టేడియం కోసం ఇచ్చేసిందంట. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కి. అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఇదనమాట. దేవుడి సొమ్ముని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసిందనమాట. దీని మీద ఇటీవల హైకోర్టు స్టే విధించింది. సర్వే నెంబర్లు 113, 115లోని ఆలయ భూమిని 33 సంవత్సరాలకు లీజుకి ఇస్తూ జనవరిలో జీవో నెంబర్ 55 జారీ చేసి సంవత్సరానికి ఎకరానికి 50,000 లీజట. 3 ఏళ్లకు ఒకసారి 33% పెంచి దేవస్థానం ఖాతాలో లీజు సొమ్మును క్రమం తప్పకుండా జమ చేయాలని పేర్కొంది. క్రికెట్ స్టేడియానికి ప్రభుత్వం భూమి కేటాయించడంతో పాటు కేబినెట్లో తీర్మానం చేయడంతో ఏసీఏకి అప్పగించేందుకు జిల్లా యంత్రాంగం వేగంగా పావులు కదిపింది. ఇటీవల కలెక్టర్ ద్వారా దేవస్థానం ఖాతాకు అడ్వాన్స్గా ఏడాది లీజు సొమ్ము 8,27,500 చెల్లించడంతో సర్పవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏసీఏకి లీజు రిజిస్ట్రేషన్ చేశారు. ఏపీ ధార్మిక హిందూ మత సంస్థల ఎండోమెంట్స్ భూములను ఏసీకి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన వలివర్తి దుర్గాప్రసాద్, అల్లవరపు దుర్గా భరత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగించమని ఆదేశించింది. ఇప్పుడు వీళ్ళు ఏం వాదిస్తారంటే వేలనేసి ఇచ్చినా ఒకటే, ఇది ఒకటే, 33% ఎప్పటికప్పుడు పెంచుతున్నారు. చూడండి ఎకరానికి 50,000 చొప్పున అసలు బయట ఎవరి చేతిలోనే ఇస్తే గనక అక్కడ 2 లక్షలు కూడా రాదు. అదే ఇప్పుడైతే గనక ఏడాదికి 50,000 రూపాయలు చొప్పున ఎకరాకి ఇట్లా 8.5 లక్షల రూపాయలు వచ్చేసింది ఏకదమ్ము. ఇట్లాగా 33% పెంచుకుంటే వెళ్తే డబ్బులు వస్తాయి కదా అన్నటువంటిది వీళ్ళు వాదిస్తారు ప్రభుత్వం తరపున. ఏం జరుగుతుందో చూడాలి.